సొరకాయ కూర, దోసకాయ, అలాగే చక్రాలండి. నిన్న మా అక్క సంతకాలు వచ్చేటప్పుడు చక్రాలు తీసుకొచ్చి అలాగే బూందీ తీసుకొచ్చిగా. బూందీ అయిపోయిందన్నమాట. ఇక చక్రాలు ఒకటి మిగిలిని మీ అన్నంలో దంచుకుందామని చెప్పి అయితే తీసుకొచ్చేసారనమాట. బాగుంటుంది అన్నం అనుకుంటే. బాగుందండి రైస్ అయితే. నేను కూడా తీసుకున్నాక నీ దగ్గర నువ్వు వాటర్ బాగొట్టేస్తావు కదా. నువ్వే బాగొడతావు. నేను అన్నందరినీ ఆహా కాలిపోద్ది. నాకే తోలు ఊడిపోతుంది. అను కాలుతుందంటే అర్థం చేసుకోవాలి. తినేంటి మాగలరి మేము తింటా. ఇందాక మీరు చూసారు ఫ్రెండ్స్, నాకు చేయగలిపోయింది. ఇప్పుడు మా పాప తింటా ఉంటుంది. వద్దంటే పెట్టదు. పట్టు ఊది పెట్టు. గుర్రు పని చేస్తుంది. నాకు వెళ్ళి చూడు ఎలా చెప్తుందో. కొట్టేసింది మా పాప ఇలా కుమ్ముది పొద్దు లేచి కానీ నన్ను కుమ్ముడి తప్పుడు ఉండో పర్లేదండి. ఎప్పుడు కుమ్మింది అది. నన్ను అన్నం కూడా తినలేదు. మా పాప జోకర్ కొడుతుంది. నాకు సీరియస్ అవుతుందండి. నాకు బాగా తగులుతుంది దెబ్బలు. కాలాలి తిను చెప్తే వినరండి. ఎవరు ఏ పిల్లలు తింటారు ఎవరు వినరు. ఎందుకంటే ఒకప్పుడు నేను విన్నానని. ఇంకా నేను మాటలే వినిపించుకో. నీ మాటలు అక్కడ కూర్చుంది. నువ్వు వచ్చి ఇక్కడ కూర్చున్నావు. కాదు నువ్వే కదే. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎవరు ఎవరు 100కి 20% మధ్య నాకు కాదు. అక్కడ కూర్చుంది. కోపం వస్తుంది నాకు. బూదంత కూర బాగుంది. ఇది అయితే దోసకాయ ముక్క అండి. ఇది వచ్చేసి సొరకాయ ముక్క. బయట బాగా ఎండ ఉంది. చల్లగా ఉంది. వెళ్తురు సూర్యకిరణాలు బాగా పడుతున్నాయి. మబ్బట్టినా సరే వానమబ్బట్ల బాగుందా. కాలుతుంది అన్న బుజ్జ. పట్టుకుని చూడు బుజ్జ. కింద పట్టుకో. పొగలు కక్కుతుంటే అది వారగా ఉన్న అన్నం తీసుకుంది కదా. అది పొగలు కక్కుతుంటే పొగేడుతుంది అడుగుతుంది. దాకా పొగ వచ్చిందే. మా పాప ప్రూఫ్ అడుగుతుందండి నన్ను. ఇవాళ నా చంపేస్తుందండి. బతుకున్నాను కాబట్టి 2 బుత్తలు తిన్న తర్వాత చచ్చిపోతాను. తల్లి నన్ను దబ్బు తిన్న తర్వాత చూస్తాను ఈ ఆట. నన్ను వాయించేస్తుంది. అలా దరువులు బాగాలేవు ఉన్నాయి కదా. ఎందుకు కొడుతున్నావు నువ్వు? ఎప్పుడు కొట్టినా రేపుకి నిన్నటికి ఎప్పుడు కొట్టేది కూడా అర్థం కావట్లే నీకు. నాకు అర్థం కావుతుంది కానీ నీకు అర్థం కావట్లేదు. పెట్టుకొని తిన్నాం పట్టు ఇసుకుపడుద్ది. అన్నం తింటూ ఇలా గొడవపడే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. అది కూతురుతో, మరదలతో కాదు, కూతురుతో. అంటే ఎలా చూస్తున్నా కాలంలో చేపెడతాను. మన పటవే ఏంటి చూస్తావు. ఇది చిన్నది కదే పిడిగాయి. కరెంట్ చేపెడతాను మడిపోతుంది. ఇంకా పెద్ద దెబ్బకమ్మ చెప్పమ్మా. ఇది చెప్పే పని పడుకుంటే నువ్వు నాతో చచ్చిపోయావు. తిను
తిను తిను తిను వదిలిందిగా ఇంకా నువ్వే నేనా ఆక నీళ్ళు కూడా వస్తున్నాయి బుజ్జి కంటే ఉంటుంది నాకైతే. ఎంత కష్టపెట్టేసింది ఏంటి కరెంటు పెగ్గులో వెళ్ళి పెడితే మండిపోతా. కరెంట్ చేయండి, కరెంటు పెగ్గులో చేయి పెడితే మండిపోద్దంట. సబ్స్క్రైబ్ చేసుకోండి. సాకుడు చచ్చిపోతారు కరెంటు పెగ్గులో చేయి పెట్టి. కరెంట్ ఏడు కాదు, కరెంటు వైరు. కరెంట్ ఏడు కొట్టుకున్నాడు. కొట్టుకుంటే దాని పైన హలో హలో మనం ఫోన్ పెట్టుకుంటాడు కానీ నేర్పోతే ఇలా పట్టుకున్నారు. ఇలా పట్టుకొని దాన్ని పక్కన పెడదాం అనుకుంటున్నారు. ఇలా పట్టుకునే నోట్లో పక్కన పడిగింది. అందుకే అలా పట్టుకొని సాగింగు అంటే ఇప్పుడు కూడా పట్టుకుంటున్నావు. ఎప్పుడు పట్టుకుంటున్నావు? శాంతిగా పట్టుకుంటున్నావు. నువ్వేమో చిన్నపిల్ల అనుకుంటున్నావు, అప్పుడే పెద్ద పిల్ల అనుకుంటున్నావా? నువ్వు చిన్న నేను పెద్ద పిల్ల అయిపోయాను కదా. నవ్వాలి అరవాలి అర్థం కాదు. నువ్వు చిన్నపిల్ల చిన్నపిల్ల అనుకున్నావు అర్థం కాదు. పెద్ద పిల్ల అచ్చా అమ్మని అడిగా మన పల్లె అమ్మ ఇది కాదమ్మా అది లామంటే నేను చిన్నపిల్ల నేను పెద్ద పిల్లవా అని అంటది అమ్మ. లేదు నాకెందుకు వచ్చింది గోళ చెప్పంటే నేను ఇంకా చిన్నపిల్లవా అని. అదే మా పాప కూడా అంతే డిటో దించేద్దండి మా అమ్మలాగా. బురదనండి బురదిని ఆనందన మాకే కుమ్ము 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 వదులుతుంది. ఏ ఆనందన మాకే బురదినే లేదు బుర్ర అదేగా చెప్పింది ఇప్పుడు. బుర్ర తినని ట్రై చేస్తే నా అలాంటి బుర్రలు ఎన్ని తింటుందో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.